ప్రభుత్వ అటవీ భూముల పరిరక్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర అటవీ దళాల ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ సువర్ణ తెలిపారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని గుర్రంగూడ భూముల అటవీ శాఖవేనని సుప్రీంకోర్టు తీర్పుతో కేబీఆర్ పార్కులో సమావేశం నిర్వహించారు. ఐఎఫ్ఎస్ అధికారులు, డిఎఫ్ఓలు తదితర సిబ్బంది తీర్పు అనుకూలంగా వచ్చేందుకు కృషి చేసిన వారిని సన్మానించారు. విజయానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన అటవీ భూములు ఉన్నాయని, అవి ఒక్క అంగుళం సైతం అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. గుర్రంగూడ భూములో అటవీ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని పీసీసీఎఫ్ వివరించారు. It's not easy to sustain the momentum and take it up to Supreme Court. ఇన్నిసార్లు తిరిగి అక్కడికి వెళ్ళి లాయర్లతో మాట్లాడి ఇంత డాక్యుమెంట్స్, as he was mentioning, lengthy documents these are 1200-page documents, and plus Urdu, Persian, English, రకరకాల languages. It's not easy to spare time, energies and sustain the momentum. So I appreciate all of them wholeheartedly, and I am so lucky that, fortunate that during my time ఈ judgment వచ్చింది, and నా టైంలో ఫైనల్ లెగ్లో డెసిషన్ తీసుకునే అవకాశం నాకు దొరికింది.